చంద్రబాబు ఏం రాల ₹1000 ఆడు దిగినప్పుడు 2 నెలలు వచ్చాయి నాకు ₹1000 10 సంవత్సరాలు ఏం రాల 2 నెలలు అతను దిగిపోతాడికి ₹1000 వచ్చాయి నాకు అంతే. అక్కడి నుంచి ఈ బాబు ఎక్కడి నుంచి నాకు 2000, ఆ తర్వాత ఎక్కడి నుంచి 250 చేశాడు. అలాగే ఈ నెలకి అదే ఇప్పుడు 3000 అయ్యి అవ్వతాతలకు కూడా 3000 ఇస్తాను. దాన్ని ఎలా చూస్తారు? బాగానే ఉందండి. బాగా వారండేళ్ళ మట్టుకు బాబు ఈ బాధలు పడలేకపోయాము. ఫస్ట్ తారీఖు వస్తే అంతకుముందు ఫస్ట్ తారీఖు వస్తే అక్కడికి వెళ్ళి కాపలా కాయలేకపోయారు. ఈ వారండలు మనకి ఇంటికి తెచ్చేస్తున్నారండి. మరి ఎందుకు బాగుందండి వారండలు మంచిది. మరి ఇవాళ నుంచి పెన్షన్లు కూడా 3000 పెంచుతామన్నారు. అవును, ఇస్తామని కూడా చెప్తున్నారు. దాని గురించి ఎలా చేస్తారు? ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పిన మాటే కదా. ఎలక్షన్లు అప్పుడు ఆయన చెప్పారు కదా నెమ్మదిగా పెన్షన్ పెంచుదామని. అలాగే పెంచుకుంటూ వచ్చారు ఆయన. పెంచనే ఉంది. జగన్ గారు ఇప్పుడు 3000 పెన్షన్ పెంచుతా ఉన్నారు ఈ రోజు నుంచి. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా ఏముంది, మంచి పనే కదా అది. జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి అన్ని మంచి పనులే చేస్తున్నాడు. మరి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయమ్మా మాకు. అదే ఇప్పుడు జగన్ గారు అవ్వకి తాతకి 3000 ఇస్తాను పెన్షన్ అని రేపు 4వ తారీఖున ఇస్తానని చెప్తున్నారు. అది ఎట్లా ఉందంటారు? బాగానే ఉంది, ఆయన బాగానే చేస్తున్నాడు. మరి ఇప్పుడు 3000 ఇస్తాను పెన్షన్ 3000 ఇస్తామంటున్నారు. నీ నాయకత్వం ఆ చంద్రబాబు గెలుస్తాడు, జగనే గెలుస్తాడు, ఏం పర్వాలేదు. నువ్వు మరి వాలంటీర్లు పొద్దున్నే వస్తారు, మాకు వాలంటీర్లు వస్తారు, పింఛన్ బాగానే చూస్తారు. పడుకున్న వాళ్ళు కూడా తలుపులు కొట్టి లేపి మాకు డబ్బులు ఇస్తారు, వేలు ముద్రలు వేసుకో. మరి అవ్వ తాతకి 3000 ఇస్తాను వాళ్ళ పింఛన్ చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తా ఉంది, చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. ఆయన ఇస్తా ఉన్నారు, ఈయన ఇస్తా ఉంటున్నారు, చూద్దాం. మరి గత ప్రభుత్వం ఇచ్చారండి అయ్యవల మరి అవ్వ తాతలకు కూడా 3000 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. దాని ఎలా చూస్తారు? ఇంకా లేని వాళ్ళకి మరి ఏ ప్రభుత్వం ఇస్తుంది కదా పెన్షన్ అంటే. మరి ఇప్పుడు ఏదైతే ఉందో అవ్వ తాతలకు కూడా 3000 ఇస్తామని చెప్పారు ఈ నెల నుంచి. నాకు 3000 ఈ నెల నుంచి. మరి మీకు కూడా ఇస్తారు. మరి ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది పథకం. ఇదే ఈ నెల ఆగిందని చెప్పాక ఈ ప్రస్తుతానికి ఇవాళ ఆగింది. రేపు కానీ ఎల్లుండి అని అంటున్నారులే. వాడు బ్యాంకులు ఉన్నాయి కదా, అయితే రేపు లేకపోతే ఎల్లుండి అంటున్నారు. అదే 2 రోజులే పెద్ద కంపెనీ పొందే ఉంది. పెన్షన్ కానీ ఇంకా జనవరి నుంచి ఇప్పుడు ఈ మంత్ నుంచి 3000 చేశారు. ఇంకా మంచి అభిప్రాయం. 3000 ఇస్తామని చెప్తున్నారు ఈ మంత్ నుంచి. దాన్ని ఎలా చూస్తారు? ఇంకా మంచిగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం కూడా జగనే వస్తారు, ఇంకా మంచిగానే చేస్తారని ఆశిస్తుంది. మరి ఇవాళ ఏదైతే ఉందో తాతమ్మ గారికి కూడా ఇవాళ నుంచి 3000 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఆ పథకాన్ని ఎలా చూస్తారు? ఎవరు ఇస్తున్నారు? జగన్ గారు ఈ నెల నుంచి 3000 ఇస్తా ఉంటున్నారు పెన్షన్. ఏమో ఇస్తే సంతోషమే. అవ్వతాతలకి ఏదైతే ఉందో ఈ రోజు నుంచి 4వ తారీఖు నుంచి 3000 పెన్షన్ ఇస్తాను అంటున్నారు. దాని గురించి మీరు ఎలా చేస్తారు? ఇస్తే మంచిదే కదా. ముసలి అంటే కష్టపడి ఎలాగ పని చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి ₹1 ఇచ్చినా సరే చాలా మంచిది. జగన్ గారి సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? పథకాలు ఎట్లా ఉన్నాయి చెప్పండి కదా. అన్నీ వండర్ఫుల్గా ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఏదైతే ఉన్నారో పథకాలు వేస్ట్, అసలు దేనికి పనికిరాని పథకాలు అని విమర్శ చేస్తున్నారు. విమర్శ చేస్తూ కూడా దానికన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎవడు పథకాలే వేస్ట్ అన్న వాళ్ళు పథకాలు ఇస్తారు. ఎవరు పథకాలు ఇవన్నీ తర్వాత ఆయన ఇచ్చే సంగతి తర్వాత పక్కన పెడితే అసలు తెలుగుదేశం జెండా ఎవరిది? ఆ జెండా ఎవరిది? ఆ పార్టీ ఎవరిది? ఒకసారి జనానికి అందరికీ తెలుసు, అది రామారావు గారిది. ఆ జెండా స్థాపించింది రామారావు గారు, పార్టీ పెట్టింది రామారావు గారు, పార్టీ రామారావు గారిది. ఆయన ఓన్లీ ఒక అల్లుడు. ఏ విధంగా జరిగిందో తెలియదు, పార్టీ తను చేత పట్టుకున్నాడు. ఎప్పుడైనా సరే రామారావు గారి గురించి ఎక్కడైనా ఆయనకు గౌరవం కానీ మర్యాద కానీ ఆయన పేరు ఊసు ఎత్తడం కానీ ఎప్పుడైనా విన్నారా? తెలుగుదేశంలో పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇది రామారావు గారి పార్టీ, ఆయన పెట్టిన ఏ జెండా అది. ఆ జెండా కింద ఆ జెండా పేరు చెప్పుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం ఏ రోజున కూడా ఆయన పేరు తలవలేదు, ఆయనకు ఒక గౌరవం మర్యాద నిలబడలేదు, ఉంచలేదు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని ఒక జిల్లాకి ఆయన మహనీయుడు అని చెప్పి ఒక పేరు పెట్టాడు ఆయన.
ఆ గౌరవం ఆ మర్యాద ఎవరు రామారావు గారికి, తెలుగుదేశంలో ఉన్న రామారావు గారికి నిలబెట్టారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న పెద్ద మనసుతోని ఈరోజు కృష్ణా జిల్లాని అని చెప్పుకునే మేము ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అని మేము చెప్పుకుంటున్నాం. ఆ గౌరవం ఆ మర్యాద నిలబెట్టింది ఎవరంటే కనీసం ఆయన తెలుగుదేశం. ఆయనకి ఒక జిల్లాకి మేము ఎందుకు పెట్టాలి ఆ పేరు అని ఆయన అనుకోలే. ఆ జిల్లాకు ఒక పేరు తీసుకొచ్చాడు. కానీ అల్లుడుగా ఉండి ఆయన పార్టీని తీసుకొని కూడా ఏనాడు కూడా ఎక్కడ ఇంత మర్యాద ఆయనకి దక్కనివ్వాల. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారమ్మా? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందయ్యా. తెల్లారుజామునే వచ్చి తలుపు కొట్టి లేపి వాళ్ళకి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఏంటి ఏదన్నా కానీ చెప్పింది చెప్పినట్టు ఏ మాట ఎక్కడ కూడా విమర్శలు చేస్తున్నారు, ఇంట్లోకి వచ్చి ఎన్నో చేస్తారు. పనికి మాలిన ప్రచారాలు 100 చేస్తారు. పనికొచ్చే పని ఒకటి చేయాలి ఎవరైనా సరే. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు గతంలో మేము నాకు ఓటు వచ్చి దాదాపు ఇప్పుడు నా వయసు వచ్చి 50 దాటిపోయినాయి. ఈ 50 ఏళ్ళలో కూడా ఎన్నిసార్లు ఓటేసాను అనేది అది నాకు తెలుసు. అని ఎవరికి వేసాను అనేది అది నా అంతరాత్మకు తెలుసు. కానీ ఇలా చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నుంచి 3000 పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. అవును, ఇస్తానన్నారు. ఇస్తారు. బాగానే ఉంది, బాగానే ఉంది. 100 రూపాయల పెన్షన్, 100 రూపాయలు దానికి కూడా అక్కడికి వెళ్ళి కొట్టుకునేవాళ్ళం మేము ఆ 100 రూపాయల కోసం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 చేశారు. ఆ 200లకు కూడా మేము అక్కడికి వెళ్ళి కీలో నుంచొని ఇక్కడ పనులు మానేసుకొని అక్కడికి వెళ్ళి నుంచొని మేమేదో ఆ 200 కోసమే నుంచునే వాళ్ళవి. ఆ తర్వాత 1000 రూపాయలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000, 2750, ఇప్పుడు 3000. ఆయన ఒక మాట అన్నారు ఎన్నికలు అప్పుడు మన ఊరేగింపులప్పుడు గడప గడప కార్యక్రమం అప్పుడు ఆయన మరి ఈ ప్రచారం చేస్తే తిరిగినప్పుడు కానీ అప్పుడు చెప్పారు ఆయన ఒక మాట, ప్రతి కష్టం నేనున్నాను అన్నాడు. మీ కష్టాలకి మీకు నేనున్నాను అన్నాడు. ఆయన చేయాల్సిందంతా కూడా ఏ ఒక్కటి బీరిపోకుండా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నాడు, చేస్తున్నాడు. అందరూ లబ్ధి పొందుతున్నారు దాని నుంచి. ఏమి రాల 1000 రూపాయలు ఆడు దిగినప్పుడు 2 నెలలు వచ్చాయి నాకు. 1000 రూపాయలు ఏమి రాల 2 నెలలు అతను దిగిపోతాడికి 1000 రూపాయలు వచ్చాయి నాకు అంతే. అక్కడి నుంచి ఈ బాబు ఎక్కడి నుంచి నాకు 2000, ఆ తర్వాత ఎక్కడి నుంచి 2500 చేశాడు. అలాగే ఈ నెలకి 3000 ఇస్తాను. బాగా వారండేళ్ళ మట్టుకు బాబు ఈ బాధలు పడలేకపోయాము. ఫస్ట్ తారీఖు వస్తే అంతకుముందు ఫస్ట్ తారీఖు వస్తే అక్కడికి వెళ్ళి కాపలా కాయలేకపోయారు. ఈ వారండలు మనకి ఇంటికి తెచ్చేస్తున్నారండి. మరి ఎందుకు వారండలు మంచిది.